హాయ్ అండి. నేను మరలా ఈరోజు వచ్చేసాను. ఈరోజు నేను చేపల ఫ్రై చేస్తున్నాను. కింగ్ ఫిష్ అండి. చిన్న చిన్న ముక్కలు కోసి ఇదిగోండి ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఒక చిన్న ముక్క ఊడిపోయింది. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఉప్పు వేసుకుంటున్నానండి. నూనెకి సరిపడినంత ఉప్పు వేసాను. దాంట్లోకి పసుపు వేసుకున్నానండి, 1/2 టీ స్పూన్. టీ స్పూన్ కారం వేసాను. ఇదిగోండి 1/2 టీ స్పూన్ కారం. తర్వాత లెమన్ అండి, లెమన్ జ్యూస్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ వేసాను. మళ్ళీ దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. తర్వాత మిక్స్ చేసుకుంటాం. ఇదిగోండి అరగంట తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రై చేస్తాను. ఇదిగోండి చేపలు ఫ్రై చేస్తున్నానండి. అరగంట అయిపోయింది. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనెలో ఫ్రై చేసుకుంటాము. కేరళ కదా, అందుకే కొబ్బరి నూనె వేసాను. నూనె బాగా కాగాక చేపలు వేస్తే అడిగి పట్టిపోదండి. ఓకే అండి. నూనె బాగా కాగింది. ముందుగా కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేస్తున్నాను. చేపలు వేస్తున్నాను. బాగా కాగింది. బాగా కాగితేనే చేపలు వేస్తే అడిగి పట్టుకోదు. వేసేసానండి. మసాలా అండి పైన చేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో వేగనివ్వాలండి. ఇదండి నేను సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టేసి చిన్న మంట మీద వేగాలి. అలాగైతేనే లోపల కూడా బాగా ఉడుకుతాయండి చేపలు. ఇదండి ఇప్పుడు చేపలు తిరిగేసాను. ఇంకా 5 నిమిషాలు వేగాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయాయి. తీసేస్తున్నానండి. ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి. చేపల ఫ్రై తీస్తున్నాను. దాని మీద ఉల్లిపాయలు అలా పెట్టుకుంటే తినేసి ఏం టేస్ట్గా ఉంటుంది. నేను టేస్ట్ చూస్తానండి.
వేసుకుంటున్నాను. బాగా ఉడికాయి చూడండి. ఆహా, అది టేస్ట్ అండి. నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.